న్యూక్లియర్ బాంబ్ ఎమర్జెన్సీ. సో ప్రజెంట్ ఈ వార్త ఫుల్ వైరల్ గా మారింది. ట్రంప్ గారు కూడా ఒక ట్వీట్ కూడా వేయడం జరిగింది. సో పాకిస్తాన్లో న్యూక్లియర్ బాంబ్ తొందరలోనే పేలనున్నట్లుగా కొన్ని వార్తలు అయితే వస్తున్నాయి. ఓవరాల్ గా న్యూక్లియర్ కనుక పేలితే ఎలాంటి పరిణామాలు చోటు చేసుకునే అవకాశం ఉంది అనే అంశం గురించి సినీ మరియు రాజకీయ విశ్లేషకులు డాక్టర్ విజ్ఞాన్ గారు ఉన్నారు. ఆయనతో చర్చిద్దాం. నమస్తే. నమస్తే. సో న్యూక్లియర్ బాంబ్ అనేది ఎప్పుడో హిరోషిమా నాగసాకి ఆ టైంలో మనం విన్నాం. బట్ ఇప్పుడు పాక్ దగ్గర కూడా అది పేలబోతున్నట్లుగా, అందులో నుంచి లీకేజెస్ వస్తున్నట్లుగా, కొంచెం భయపెడుతున్నట్లుగా వాళ్ళు క్రియేట్ చేస్తున్నారా, లేకపోతే నిజంగానే ఆ ప్రమాదం ఉందా, జరిగితే ఏంటి సిచ్యువేషన్? బేసిక్గా ఉగ్రవాది అంటే వాడు చేసే టాస్క్ ఏంటి? వాడు చచ్చినా పర్లేదు కానీ చుట్టుపక్కల ఉన్న ఒక 100 మందినో ఎంతమందినో చంపాలి. వాడు చచ్చిపోతారు ఆత్మాహుతి. మరి అట్లా ఉగ్రవాద దేశం అంటే మా దేశం నాశనం అయిపోయినా పర్లేదు, చుట్టుపక్కల ఉన్న టెరిటరీ మొత్తం సర్వనాశనం అవ్వాలనుకుంటారు. కంపారిజన్ పాకిస్తాన్ ఫుల్ ఉగ్రవాదులతోనే నిండినటువంటి దేశం అని ఐక్యరాజ్య సమితియే ముద్రేసింది. ఎక్కడెక్కడో జరిగే ఉగ్రవాద దాడులకు కూడా పరోక్షంగా ప్రత్యక్షంగా పాకిస్తానే కారణం అని కూడా చాలా మంది నొక్కి వక్కా నుంచి కూడా చెప్పారు. అండ్ ఇప్పుడు మొన్న చూసుకుంటే ఈ జనాభా అంతా కూడా ఎవరెవరు మన సుబాన్ అల్లా మర్కజ్ దాన్ని మెయింటైన్ చేసినోడు కానీ, ఆ సయీద్ కానీ, లేకపోతే మనకు తెలిసి 2-3, ఇంకా జైషే మొహమ్మద్ లీడర్లు, నెక్స్ట్ మళ్ళీ ఇప్పుడు లష్కరే తోయిబా అంటే వెలుగులోకి వచ్చింది కాబట్టి మాట్లాడుతున్నారు. ఇంకా ఉగ్రవాద సంస్థలు కనీసం ఒక 34 నుంచి 36 వరకు ఉన్నాయి. వాళ్ళ మెయిన్ ఇంటెన్షన్ ఏంటంటే అదేంటిది, ఇప్పుడు నీకు ఇంకా అర్థమయ్యేలా చెప్పాలంటే వేదం సినిమాలో ఆ పిల్లలు ఉంటారు చూడు, ఉగ్రవాద పిల్లలు కనపడకుండా స్లీపర్ సెల్స్, దేశం కోసం మేము ఏదో చేయాలి, మా వాళ్ళ కోసం అది చేయాలి ఇది చేయాలి, జిహాద్ అని చెప్పేసి రెచ్చిపోయి వాళ్ళని రెచ్చగొట్టి విధ్వంసాలు సృష్టిస్తూ ఉంటారు సైలెంట్గా అక్కడ ఇక్కడ. వాళ్ళ ఉద్దేశం అవతల వాళ్ళని చంపడమే. ఇట్లాంటి టైంలో న్యూక్లియర్ వెపన్ మనకు ఆల్రెడీ హిరోషిమా నాగసాకి అప్పుడెప్పుడో అంటే అసలు అప్పుడు ఆ టెక్నాలజీ అంత డెవలప్ లేదు, ఏమీ లేవు అప్పుడు. అప్పుడెప్పుడోనో అది పేలితే ఇప్పటి వరకు ఆ భూమి ఎందుకు పనికి రాకుండా ఉంది, ఇప్పటి వరకు ఇన్నేళ్ల చరిత్రలో. అలాంటిది ఇప్పుడు సాంకేతికత ఇంత డెవలప్ అయింది. మనిషి చందమామ దగ్గర కూడా వెళ్ళొస్తున్నాడు, మనిషి మార్స్ దగ్గరికి వెళ్ళొస్తున్నాడు, అండ్ పైన శాటిలైట్స్ డెవలప్ అయ్యాయి, రేడియో యాక్టివ్ వేవ్స్ మీద వర్క్ చేస్తా ఎన్నెన్నెన్నెన్నో ఇంటర్నెట్ సేవల్ని మెరుగుపరుస్తా ఇప్పుడు మన ఎలాన్ మస్క్ లాంటి వాళ్ళు బోల్డ్ అంతా చేస్తున్నారు. ఇంకా చెప్పాలంటే టెక్నాలజీ ఎలా డెవలప్ అయిందంటే, నువ్వు కల్కి సినిమా చూసావు కదా, ఇంచుమించు అందులో హాఫ్ టెక్నాలజీ అయితే ఫుల్గా డెవలప్ అయ్యి ఉంటుంది. ఇప్పుడు రోబోలు కూడా కొత్త కొత్త రోబోలని సృష్టించే వరకు వచ్చింది. ఏఐ టెక్నాలజీ బాగా డెవలప్ అయింది. జస్ట్ మనము ఇప్పుడు ఏఐ టెక్నాలజీ గుర్తొచ్చింది, మన వేవ్స్ సమ్మిట్లో మన దిల్ రాజు కొనుక్కున్నాడు ఏఐ స్టూడియో. అదేంటో తెలుసా, నువ్వు స్టోరీ ఇస్తే అది నీకు సినిమా చూపించేస్తుంది. ఎన్ని ఏనుగులు కావాలి, ఎన్ని బల్లలు కావాలి, ఎన్ని కత్తులు కావాలి, విలన్ ఎలా ఉండాలి, విలన్కి కిరీటం ఎలా ఉండాలి, హీరోయిన్ చేతిలో ఏమేమి ఉండాలి, గోరింటాకి ఎలా ఏ స్టైల్లో ఉండాలి, ఇవన్నీ నువ్వు పెట్టేస్తే నీకు సినిమా వచ్చేస్తుంది. అంటే ఒక డెమో చూసిన తర్వాత షూట్కి వెళ్ళొచ్చు హ్యాపీ. కంప్లీట్ సినిమా చూసాక ఇది వర్కౌట్ అవుతలేదు అక్కడే తెలిసిపోతుంది. 10 లక్షల టూల్ అంటే ఇంత డెవలప్ అయింది. ఇప్పుడు నేను చెప్తుంది ఏంటంటే, ఇప్పుడు ఇది సినిమా టాపిక్ కాదు, బట్ ఐఎమ్ జస్ట్ టెల్లింగ్, సాంకేతికత ఇప్పుడు అంత డెవలప్ అయింది. మరి ఇప్పుడు అక్కడికి ఇక్కడికి కంపేర్ చేస్తే ఆ న్యూక్లియర్ వెపన్ కంటే ఇప్పుడు వచ్చే న్యూక్లియర్ వెపన్ ఇంకెంత పవర్ఫుల్ ఉంటుంది, ఇంకెంత విధ్వంసం జరుగుద్ది. చివరికి మనిషి ఏదైతే భూమి నుంచి ఈ హోల్ నుంచి బ్లాక్ హోల్ అటువైపు ఏముందో చూడడానికి కూడా తవ్వుతున్నాడు. భూమి లోపల పొరకల్లో ఎక్కడో భూకంపం వస్తే అది ఎన్ని కిలోమీటర్ల వ్యవధిలో వచ్చిందో రిక్టర్ స్కేల్ మీద ఇమీడియట్గా చెప్పేస్తున్నాడు భూకంప కేంద్రం అక్కడ ఉందని. సునామీలు వస్తుంటే కొంచెం ముందే కనుక్కుంటున్నాం, వేరే గ్రహ శకలాలు మన దగ్గరకు వస్తున్నా ముందే అలర్ట్ అవుతున్నాం. అట్లాంటిది మనిషి ఇంత డెవలప్ అయినప్పుడు పక్క దేశంలో జరిగే చిన్న న్యూక్లియర్ వెపన్ ఎంత వినాశనాన్ని సృష్టిస్తుంది ఈ రోజుల్లో అనేది అంచనా వేయొచ్చు కదా. సో ఇప్పుడు వీళ్ళు కనుక మా మీద అటాక్ చేస్తే మేము ఉండము అని తెలుసుకుంటుంది ఒక దేశం. ఇప్పుడు ఒక దేశం మీద ఇంకో దేశం యుద్ధానికి వెళ్తుంది,
వీళ్ళు యుద్ధం చేస్తే మన దేశం మొత్తం సర్వనాశనం అవుతుందని వాళ్ళకి తెలుసు. వీళ్ళు యుద్ధం చేసి మనం సర్వనాశనం అవుతే వాళ్ళు గెలుస్తారు. ఉగ్రవాది లక్షణం ఎప్పుడు అలా ఉండదు. మనమే అల్లా కోసం చచ్చిపోయి మనతో పాటు వీళ్ళందరినీ లాక్కెళ్ళాలి. అట్లా నీకు అర్థమైందా? ఒక మనిషి ఉగ్రవాది అయితేనే వాడు బెల్ట్ పంపు కట్టుకొని గుంపులో బస్ స్టాండ్లో నిలబడి అందరినీ చంపేస్తాడు, వాడు చచ్చి. అట్లాంటి ఉగ్రవాదుల్ని పాకిస్తాన్ పెంచి పోషిస్తూ ఉంది. ఇప్పుడు మా దేశం సర్వనాశనమైనా పర్లేదు, వాళ్ళని నేను నాశనం చేశాను. ఇప్పుడు వాళ్ళు హీరోలు అయిపోతారు కదా. అంటే వాడు మేము బాగుపడపోయినా పర్లేదురా, పక్కన మాత్రం బాగుపడరు. అది ఎప్పటి నుంచి ఉంది. ఉగ్రవాది అంటేనే వాడు కదా మా తీవ్రవాద లక్షణాలు, ఉగ్రవాద లక్షణాలు ఇందుకే కదా వచ్చేది. వాడికి సైకో పాకిస్తాన్ సైకాలజీ ఏముండదు. ఇప్పుడు ఇక్కడ న్యూక్లియర్ బాంబ్ పేలింది, అటు చైనాకి, ఇటు ఇప్పుడు వీళ్ళకి మన సపోర్ట్ చేసిన దేశాలకి, మనకు సపోర్ట్ చేసిన మెయిన్గా రష్యా, ఇరాన్, ఎవరు చేసినా. మళ్ళీ ఇటు ఇండియా ఆల్మోస్ట్ ఎంతవరకు అంటే అంతవరకు. అండ్ ఒకప్పుడు న్యూక్లియర్ బాంబు 100 ఏళ్ల క్రితమే ఇక్కడ పేలితే అంత టెరిటరీ రేడియస్ నాశనమైంది. ఇప్పుడు ఆ రేడియస్ కనీసం ఇన్నింతలు పెరగదు. 100%. సో అట్లా చూసుకుంటే కొన్ని దేశాలు నాశనం అయిపోతాయి మ్యాప్లో నువ్వు గీస్తే. అంటే అంత పవర్ఫుల్ గా దాన్ని ఏముంటదని అంత ఇంపాక్ట్ క్రియేట్ చేయగలుగుతుంది. గ్యాసెస్, బాంబ్స్, కెమికల్స్ ఎప్పుడైనా ప్రమాదమే. అది మీరు ఎట్లా కెమిస్ట్రీ చదివిన వాళ్ళని అడిగితే చెప్తే ఇంత చిన్న మూలికలు కూడా చాలా విధ్వంసాలు సృష్టిస్తాయి. నీకు తెలుసా, ఇప్పుడు మ్యాన్ హోల్స్ని క్లియర్ చేయకపోతే ఒక టైప్ ఆఫ్ గ్యాస్ ఏదైనా కాల్చినా కూడా టప్పు లేసిద్ది, అలా పేలుతాయి. నెక్స్ట్ చనిపోయిన తిమింగలాలు ఉంటాయి, గ్యాస్ ఫామ్ అవుతుంది, పేలుద్ది. అండ్ ఒంటెలు చనిపోయిన తర్వాత పేలుతాయి దగ్గరికి వెళ్తే. ఇట్లా అంటే మనిషిలోనే అన్ని గ్యాసులు ఫామ్ అయినప్పుడు ప్రకృతిలో మనిషి తయారు చేసేవి ఇంకెన్ని చేయొచ్చు. అంటే అదే అంటున్నాను. అంటే ఎప్పటి నుంచో మనకి ఏంటంటే అందరికీ కూడా మోస్ట్ ఆఫ్ ది న్యూక్లియర్ బాంబ్ అంటే అందరికి క్వశ్చన్ అదే, బాంబ్ అంటే ఎంత పెద్దగా ఉంటుంది, అది పేలితే ఎందుకు కొన్ని లక్షల కిలోమీటర్ల వరకు దాని యొక్క ప్రభావం ఉంటుంది అనేది ఎందుకు అంటే అర్థం కావట్లేదు మోస్ట్ ఆఫ్. ఇప్పుడు నీకు ఇంకా చెప్పాలంటే కెమికల్స్ చాలా, ఇప్పుడు ఏదో ఫ్లేవర్డ్ షాంపూస్ చాలా ఉంటాయి. కొన్ని షాంపూ క్లియర్గా ఉంటుంది వాటర్ లానే, కొన్ని ఫేస్ వాష్లు కూడా క్లియర్ గా ఉంటాయి వాటర్ లానే, మొత్తం ట్రాన్స్పరెంట్. అలోవెరా, మోస్ట్లీ అలోవెరా. దాని వెనకాల చూస్తే వాడు ఇన్ని ఇంగ్రీడియంట్స్ వేస్తాడు, సాలిసిలిక్ యాసిడ్, గ్లైకోలిక్ యాసిడ్, అది ఉంది, నియాసినమైడ్ ఉంది, హైరలోనిక్ ఉందని. ఇవన్నీ ఏడున్నాయి ఉన్నట్టే తెలియదు అసలు, క్లియర్ గా ఉంటది. అంటే ఏమి అన్నున్నదే మనకు అంత ట్రాన్స్పరెంట్ గా కనిపిస్తా ఉంటే నువ్వు ఇంప్రాపర్ గా ఎన్ని చేయొచ్చు, ఎంత సృష్టించుకోవచ్చు. మనిషి డెవలప్ అయ్యాడు, కానీ ఏంటంటే వక్రంగా డెవలప్ అయిన డెవలప్మెంట్ ఎక్కువ ఉంది. ఇప్పుడు న్యూక్లియర్ వెపన్ అంటే అవి ఎన్ని ఉండొచ్చు, ఒకటే ఉంటుందా? అమ్మా ఎన్నైనా తయారు చేసుకోవచ్చు, వాళ్ళ ఇష్టం. అండ్ ఇంకొకటి అదే పనిగా ఇప్పుడు పాకిస్తాన్ ఉగ్రవాద చర్యని 1971 నుంచి చాలా తీవ్రంగా అదే పని మీద శ్రమిస్తూ ఉంది. మిగతా దేశాలన్నీ సాఫ్ట్వేర్ రంగంలో లేకపోతే ఐటీ రంగం ఎక్కడో దేంట్లో డెవలప్ అవుతా ఉంటాయి, ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్లో. వీడు ఉగ్రవాదం దాంట్లో ఆ టాస్క్ ఎంచుకొని వాడు అందులో డిగ్రీలు పూర్తి చేసాడు వాడు. పిహెచ్డీలు అవన్నీ అక్కడే. అలాంటి దానికి పైగా నువ్వు ఏ వస్తువు ఇచ్చినా సరే ఇప్పుడు ఒక 5,000 వస్తువుని 500లో కూడా తయారు చేయొచ్చు అనే టెక్నాలజీ చైనా కనిపెట్టింది. కృత్రిమ సూర్యుడిని సృష్టించింది చైనా. ఇంకో సూర్యుడు, కృత్రిమ సూర్యుడు. అదేంటది కృత్రిమ సూర్యుడు? మీరు గూగుల్లో కొడితే మీకు తెలుస్తుంది. కృత్రిమ సూర్యుడు, ఒక సూర్యుడు మనకి ఇప్పుడు ఆ సూర్యుడు లాగా ఇంకో సూర్యుడినే సృష్టించింది చైనా. అంటే ఏంటి, చలికాలం పెట్టుకోవడానికా? లే కాదు, నీకు సూర్యుడు చేసే పర్ఫార్మెన్స్ అంతా ఇది కూడా చేస్తుంది. నీకు డే నైట్ లో జరిగే వేరియేషన్స్. ఇప్పుడు పొద్దుతిరుగుడు పువ్వు టైంకి ఇటు ఉంటుంది అటు ఉంటుంది ప్రకృతిలో, ఒరిజినల్ ప్రకృతిలో. బట్ ఇక్కడ వీడు సృష్టించిన ఆ సూర్యుడు కూడా అన్ని టాస్కులు చేస్తుంది. ప్రకృతిలో చేంజ్ చేస్తే హీట్ ఉంటుందా, అన్నీ ఉంటాయి దానికి కూడా. నెక్స్ట్ మళ్ళీ కృత్రిమంగా ఇంకా చాలా తయారు చేశాడు ఏవేవేవో. వీడికి ఆ ఉగ్రవాది ఫ్రెండ్, ఓకేనా, వాడి ఆలోచనలకి వీడు తోడై అన్ని తయారు చేసి ఇస్తాడు.
మేము న్యూక్లియర్ కావాలి మాకు ఫర్ ఎగ్జాంపుల్, అంటే ఇక్కడ అంత ఇంకొకటి budget మనం లేదు. మొన్న ఒక సరదాగా ఒక మాట మాట్లాడుకున్నాం. అక్కడ పాయింట్ ఏంటంటే చైనా ప్రొడక్ట్స్ అనేటివి జస్ట్ ప్రపంచం మొత్తానికి అమ్మే వస్తువులు చీప్ గా ఉండొచ్చేమో, కానీ వాడు కన్సిడర్ గా మనం ఖచ్చితంగా కన్సిస్టెంట్ గా దీన్ని చెయ్యాలి అనుకుని దిగాడంటే మాత్రం ఈజ్ వెరీ ఇంటెలిజెంట్. అయ్యో నీకు యాపిల్ ని మించిన ఫోన్ తయారు చేస్తాడు, అదే అంటున్నా నేను. ఈ కెన్. కాకపోతే ఏంటంటే వాడు ప్రపంచానికి అమ్మే వస్తువులు మాత్రం చీప్ గా ఉంటాయి. చీప్ గా ఉంటుంది. వాడు డిసైడ్ అయ్యి చెయ్యాలి ఇది ఖచ్చితంగా అనుకుని దిగితే మాత్రం అండ్ వెరీ ఇంటెలెక్చువల్ గా ఆలోచిస్తాడు. 2022 or 2015 యుగాంతం 2012 డిసెంబర్. అబ్బా నెల అయిపోయింది అప్పుడే. సో దాంట్లో మనిషిని తన్ని తాను కాపాడుకోవడానికి పెద్ద సెల్స్ తయారు చేసుకుంటాడు కదా, అలాంటివి చైనా ఎప్పుడో తయారు చేసి పెట్టుకుంది. ఎప్పుడన్నా ఏదైనా రావచ్చు, మనం ఇలా ఉండాలి అని. నెక్స్ట్ జనరేషన్స్ కూడా ఉపయోగపడే అన్ని చైనాలో ఇప్పుడు ఆల్రెడీ చూసాను నేను. అది దాంట్లో అన్ని ఉంటాయి, ఫుడ్, వాష్రూమ్ అన్ని ఉంటాయి, A to Z అన్ని చైనా దగ్గర ఉన్నాయి. అండ్ సేమ్ ఇంచుమించు అలాంటివన్నీ జపానీస్ దగ్గర కూడా ఉన్నాయి. జపాన్ ఫస్ట్ సృష్టించుకుంది, ఎందుకంటే వాడికి భూకంపాలు ఎక్కువ. ఆల్రెడీ ఒకప్పుడెప్పుడు జరిగిన వార్ సిచ్యువేషన్కే అతలాకుతలం. బట్ వాడికి న్యూక్లియర్ అప్పుడు జరిగినది కాక మళ్ళీ మధ్యలో ఒకసారి ఇదేంటది రేడియన్స్ వచ్చి మొత్తం జపాన్ అంతా వణికింది, ఏదో పేలి. అప్పుడు కూడా చాలా ఇదైపోయారు. జపాన్కి చాలా చాలా వినాశనాలు వచ్చాయి. సునామీ వచ్చినప్పుడు కూడా, భూకంపాలు కూడా ఎక్కువ. ఇట్లాంటి టైంలో మనల్ని మనం కాపాడుకోవడానికి ముందే వాడికి ఉన్న టెక్నాలజీతో ఎన్నో తయారు చేసి ఆల్రెడీ పెట్టుకున్నాడు. ఇది జరిగింది యాక్చువల్లీ. సో ఇలా చైనా దగ్గర ఆల్రెడీ ఉన్నాయి, ఇంకా వాడు చీప్గా చేసుకుంటాడు. వేరే అమెరికా ఆల్రెడీ ఏరియా 51లో ఏముందో ఇప్పటిదాకా ఎవరికి తెలియదు. అది గూగుల్ మ్యాప్స్లో కూడా అది బ్లర్ ఉంటుంది, నువ్వు ఆ ఏరియా చూడలేవు. సో ఇట్లా ఉంటుంది. ప్రతి దేశానికి కావాల్సింది. మన దగ్గర ఏంటంటే దేశం నిండా జనాభా ఉంది, ఏమి పెట్టుకునే స్థితిలో ఎక్కువ లేవు దేశం నిండా. సో ఏదన్నా ప్రకృతి వినాశనం జరిగినా, అవతల దేశమోడు దాడికి వచ్చినా ఎంతో కొంత డ్యామేజ్ అయితే ఉంటుంది 100%. సో అట్లా అంటే కనీసం మనం వాళ్ళని 10 మందిని చంపినా వాడు కూడా అట్లీస్ట్ 5గురిని చంపగలడు. అంటే మన అంత టైట్గా ఉన్నాం. న్యూక్లియర్ అనేది ఒక సింగిల్ వెపన్ అయితే కాదు. ఇట్స్ నాట్ లైక్ దట్. ఇట్స్ బాంబ్ కైండ్ ఆఫ్ సిచ్యువేషన్ అది. అది కనుక అక్కడ బ్లాస్ట్ అయింది అనుకో, అలా పెద్దగా వచ్చి మొత్తం మేఘాలలాగా కమ్ముకు వస్తుంది. అది ఎంతవరకు వ్యాపిస్తుందో ఆ ఏరియా మొత్తం నీకు అదేంటిది ఆక్సిజన్ ఉండదు, బతకలేరు మనుషులు. అంటే కొన్ని సినిమా, ఇప్పుడు అరుంధతి సినిమాలో ఏదో పొగొస్తే అందరు చచ్చిపోతూ ఉంటారు చూడు, మనుషులకి రోగాలు వచ్చి ఆ టైప్ ఆఫ్ సిచ్యువేషన్స్ వస్తాయి. నెక్స్ట్ మళ్ళీ అంటే అది ప్రకృతిని అంత ఎంతవరకు వెళ్తే అంత డ్యామేజ్. మళ్ళీ భూమి కొన్నేళ్ల పాటు ఇంకా దాంట్లో నువ్వు అగ్రికల్చర్ చేయలేవు, చెరువులు ఉండవు, ఏమి ఉండదు. అదంతా ఏదో ఓ బీడు భూముల్లాగా అట్లా అయిపోతుంది. అదే సేమ్ ఎగ్జాంపుల్ అరుంధతిలో వాళ్ళందరూ కోట కింద అయిపోతారు నల్లగా. సినిమాలు మనకు అన్ని కూడా ఇలాంటి సిచ్యువేషన్స్ ని చూస్తే వాళ్ళు కథలు చేయడానికి ఇమాజినేషన్ మనకి అట్లీస్ట్ ఇప్పుడు మళ్ళీ మాట్లాడుకోవడానికి ఒక ఎగ్జాంపుల్ లాగా ఉండింది. అంటే ఈజీగా అర్థం అవ్వాలని చెప్పా. మరి మనం సైంటిఫిక్ గా మాట్లాడుకుంటే ఎవరికి అర్థం కాదు. అదే సో అందుకని ఈజీగా అర్థం అవ్వడానికి చెప్పా. సో ఇంత వినాశనం అయితే ఖచ్చితంగా ఉంటుంది. ఇప్పుడు పాకిస్తానే కదా నష్టపోద్ది మోస్ట్లీ. దానికి అదే కదా ఉగ్రవాది లక్షణము, నేను చచ్చినా పర్లేదు 10 మందిని చంపేస్తా అనేదే కదా వాళ్ళ లక్ష్యం. బట్ అది ఎఫెక్ట్ అవుతుందా అంటే మన వరకు ఏం లేదు. ఒక్కసారి జిహాద్ అంటాడు, మొత్తం సర్వనాశనం. వాడు సర్వనాశనం, వాడితో పాటు అందరూ సర్వనాశనం. రైట్. అది ఉగ్రవాది లక్షణమే అలా ఉంటుంది. ఉగ్రవాది దేశం లక్ష్యం ఎలా ఉంటుంది అనేది ఆలోచించు. చుట్టుపక్కల రేడియస్ మొత్తం నాశనం చేస్తాయి.